మహిళలు కాంబాట్ ఆపరేషన్స్లో కానీ జూనియర్ లెవెల్లో కానీ మహిళల పార్టిసిపేషన్ గతంలో ఎప్పుడూ లేదు. ఇది పురుషుల పరిస్థితే. ఇక్కడ మహిళలు వచ్చి పని చేయలేరు, స్త్రీలు పని చేయలేరు అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం సైన్యంలో ఉండేది. దాంట్లో మార్పులు మెల్లిమెల్లిగా క్రమేపీ వస్తున్నాయి. వీళ్ళని ఎక్కడ అపాయింట్ చేసేవాళ్ళు? మహిళల్ని మిలిటరీ కోర్లో అపాయింట్ చేసేవాళ్ళు. డాక్టర్లుగానో నర్సులుగానో పారామెడిక్స్గానో దాన్ని అపాయింట్ చేసేవారు వాళ్ళని. అంతేనే కానీ మిలిటరీ అపాయింట్మెంట్స్ అవే ఉండేవి, అంతకుమించి ఇంకేం ఉండేవి కావు. లేదా వాళ్ళ అకౌంట్స్ ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో వాళ్ళని పెట్టేవాళ్ళు. కాంబాట్ ఆపరేషన్స్ వీళ్ళని పెట్టలేదు. క్రమేపీ అది మారుతోంది. వీళ్ళకి ఆపర్చునిటీస్, వీళ్ళకి అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకు ఇతరత్ర మామూలు రిక్రూట్మెంట్ కాకుండా ఇతరత్ర ఫీల్డ్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి ప్రీతి రజక్, ఈ అమ్మాయి 2002లో పుట్టింది. అంటే పట్టుమని 24 సంవత్సరాలు లేవు, చిన్నపిల్ల. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడాను స్పోర్ట్స్లో చాలా మక్కువ చూపించేది. దానికి చాలా ఒక విధమైనటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది అమ్మాయి. తన తండ్రి ఏం చేశారంటే ఈ అమ్మాయిని షూటింగ్ దాంట్లో పెట్టారు. ట్రాప్ షూటింగ్ అంటారు. ట్రాప్ షూటింగ్ ఈవెంట్ మనం చూసాం ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ. అదేమవుతుందంటే ఒక బాల్ తిరుగుతూ ఉంటుంది, అక్కడి నుంచి ఒక టార్గెట్ని షూట్ చేస్తుంది. అది షూట్ చేసి ఎగురుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉండాలి, ఎక్కడ వస్తుందో తెలియదు. అది షూట్ చేయగానే మనకు ఒక 1.5 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. దాన్ని ఫాలో అయ్యి దాన్ని షూట్ చేయాలి. మనం ఫాలో అవ్వడంలో లేట్ అయినా, దాన్ని మనకు కనిపించకపోయినా పోతుంది. దాన్ని అంత పర్ఫెక్ట్గా షూట్ చేసి అంత క్విక్ రియాక్షన్తో షూట్ చేయగలిగినటువంటి అది చాలా నైపుణ్యంతో కూడినటువంటిది. ఈ అమ్మాయి ఏషియన్ గేమ్స్, చైనాలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో తన టీం కలిసి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. మొట్టమొదటిసారి ఒక మహిళ మన దేశం నుంచి వెళ్ళి ఆ ఈవెంట్లో ఏషియన్ గేమ్స్లో మెడల్ గెలుచుకోవడం చాలా పెద్ద విషయం. కాబట్టి ఆ అమ్మాయి ఈ యొక్క కెపాసిటీని చూసి స్పోర్ట్స్ కోటాలో సైన్యంలో చేరింది. అమ్మాయి సైన్యంలో చేరితే మామూలుగా ఒక హవల్దార్ కిందనే చేరుతుంది. అంటే మనకు 2 ఉంటాయి. ఒక విషయం అర్థం చేసుకోవాలి. బేసిక్ సైనికుడిగా చేరడం ఒకటి, సీనియర్ ఆఫీసర్గా చేయడం. ఫర్ ఇన్స్టెన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్ అందాం, లేదా ఇతరత్ర మనకు మేజర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు చేరేటువంటి పరిస్థితి వేరే. లో వింగ్లో జరిగేటువంటి రిక్రూట్మెంట్ వేరే. ఈ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటిది జేసీఓస్ అంటారు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటారు. వాళ్ళ గ్యాప్లో ఈరోజు మహిళలు ఎవరు లేరు. మొట్టమొదటిసారి ఈ అమ్మాయిని ప్రమోట్ చేసి జేసీఓ కింద తీసుకొచ్చారు. ఈ అమ్మాయి హవిల్దార్ అయింది. సో భారతదేశ చరిత్రలోనే, అంటే అట్లీస్ట్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంతకంటే ముందర మనకు రాణి ఝాన్సీలు, తర్వాత మనకు రాణి రుద్రమలు, కిట్టూరు చెన్నమ్మ చాలామంది ఉన్నారు. వాళ్ళని మినహాయిస్తే కనుక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత గత 80 ఏళ్లలో మొట్టమొదటి మహిళ ఈ అమ్మాయి. ఈరోజు హవిల్దార్గా సుబేదార్గా ఈ అమ్మాయికి ప్రమోషన్ వచ్చింది. సో మేజర్ అచీవ్మెంట్ మన దేశంలో. ఒక గ్లాస్ సీలింగ్ అంటాం కదా, దాన్ని ఛేదించి ఆ అమ్మాయి, మహిళలు కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు. అంటే ఆవిడకి ఒక ప్లటూన్ ఇస్తారు. ఆ అమ్మాయికి ప్లటూన్ని కమాండ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అందరూ పురుషులే అక్కడ. వాళ్ళని లీడ్ చేసేటువంటి ఒక స్థాయికి ఒక మహిళ వచ్చింది. దాన్ని భారత ప్రభుత్వం, మన ఆర్మీ దాన్ని సపోర్ట్ చేశారంటే కనుక చాలా పెద్ద విషయం అది. మనకు ఆ అమ్మాయి చాలా పెద్ద హీరో. ఎందుకంటే రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటుంది. ఇంతవరకు ఆ పరిస్థితులు ఎవరు రాలేమనుకున్నది ఏదో మనకు ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఈ అమ్మాయి అచీవ్ చేయగలేదు, నేను ఎందుకు చేయకూడదు, ఇంకా ముందరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ చిన్నపిల్ల అయినా కానీ కూడా ఆ అమ్మాయి ఈ యొక్క సుబేదార్ అవ్వడం అన్నది ఒక రాబోయే రోజుల్లో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చేటువంటి దిశగా మనం భావించాలి. కాబట్టి మన ప్రభుత్వాన్ని, మన సైన్యాన్ని, వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఆ అమ్మాయికి పరమేశ్వరుడు చాలా దీర్ఘాయుష్ ఇచ్చి దేశ సేవలు ఇంకా చాలా అద్భుతంగా చేసి ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా మనం ప్రార్థిద్దాము. అలాగే అటువంటి అమ్మాయిని తీర్చిదిద్ది ఇంత రిస్క్ తీసుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు మనం అభినందిద్దాము. ఈ అమ్మాయి ప్రేరణతోటి మన మహిళలు, మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఈ కంప్యూటర్ కోడింగ్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడవల్లో పడి వాళ్ళు ఇబ్బంది పడకుండా మన దేశ సేవలో ఇటువంటి రోల్స్ టేకప్ చేయడానికి కూడా ముందుకు రావాలి. మన మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి.
మనలో క్షాత్రం మళ్ళీ నిలబే దిశగా ఈ అమ్మాయి యొక్క సక్సెస్ని మనం అందరం చూడాలి. అలా మనం దీన్ని భావిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.